దేవ పరిశుద్ధానికి స్తోత్రం ప్రభా. దేవ వాక్యంలోకి వెళ్తుండగా దేవా నీ వాక్య చేత మమ్మల్ని బలపరిచి ప్రభా, మా హృదయాలు నీ వాక్యం చేత నింపి దేవ నీ యొక్క ఆత్మతో అభిషేకించి నడిపించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త मत्ती पुस्तक 6వ అధ్యాయం 6వ వచనం. 6वां अध्याय उसका 6वां वचन. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. చాలండి. हालेलुया. మన నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాము. हम जो नए साल में कदम रखे हुए हैं మరొక వారం గడిచిపోయింది. और एक हफ्ता हो चुका है. ఈ సంవత్సరంలో इस साल में అన్నిటికన్నా మించి ఒక్క విషయంలో స్థిరంగా నిలబడాలి. सब बातों से बढ़कर एक बात में हमें स्थिर रहना है. అదేంటంటే ప్రార్థన. वो क्या है? वो है प्रार्थना. ఎందుకంటే మొదట బాగానే ఉంటాము. क्योंकि पहले तो हम अच्छे रहते हैं. ఒక రోజు నిశ్చయించుకుంటాము, 2 రోజులు 3 రోజులు చేస్తాము. जो है एक दिन हमने निश्चय कर लेता है, दूसरे दिन तीसरे दिन हम करते हैं. కానీ సమయం గడుస్తున్న కొద్దీ लेकिन जैसे समय बीतता रहता है ప్రార్థనను పక్కన పెట్టేస్తాము. प्रार्थना जो है हम दूर रख देते हैं. ఒకసారి ఆశీర్వాదం పొందుకోగానే ప్రార్థన పక్కన एक పెట్టేస్తాము. बार जैसे ही हम आशीष पा लेते हम जो प्रार्थना जो है वो करना दूर कर देते हैं. ఒకసారి వరాలు పొందుకోగానే ప్రార్థన పక్కన పెట్టేస్తాము. एक बार जैसे हम वरदान पा लेते हैं उसके बाद हम प्रार्थना जो है वो दूर कर देते हैं. కానీ ఈ సంవత్సరం దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటే. लेकिन इस साल प्रभु हमसे केवल एक ही एक बात चाहता है, ప్రార్థనలో స్థిరంగా ఉండడం. प्रार्थना में तुम स्थिर रहो. అందుకే ఇక్కడ వాక్యంలో రాస్తుంది, इसलिए वचन में ये कहकर लिखा है, రహస్యంగా దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. रहस्यमय रूप से आपको खुदा से जो प्रार्थना करनी है. నీకంటూ ఒక స్థలం ఉండాలి, तुम्हारे लिए अपना एक स्थान, एक जगह ఒక होनी चाहिए, సమయం ఉండాలి. एक समय होना चाहिए. ఈ సమయంలో ఈ స్థానంలో నా కూతురు నా కొడుకు నా కొరకు ప్రార్థన కొరకు ఈ యొక్క స్థలానికి వస్తారు అన్నట్టు. इस जगह जो है, इस स्थान में जो है, इस समय को जो मेरा बेटा मेरी बेटी जो मुझसे प्रार्थना करने के लिए वो आएगा, कहकर वो ऐसा प्रभु कहे. నలుగురిలో చూయించుకోవడానికో, 4 लोगों को दिखाने के लिए, ఫ్యామిలీ ప్రేయర్ లో కూర్చోవడానికో, जो है परिवार की प्रार्थना में बैठने के लिए, అది కాదు దేవుడు మాట్లాడుతుంది. उस बारे में नहीं जो खुदा कह रहा है. రహస్యంగా నీ తండ్రితో నువ్వు చేసే విన్నపములు, जो है रहस्यमय रीति से आप अपने पिता से जो सारे जो है विनतियां करते हो, నీకు దేవునికి మధ్య సంబంధము, जो है तुम्हारा खुदा के बीच जो संबंध है. ప్రార్థన प्रार्थना నీకు దేవునికి మధ్య సంబంధము బలపరుస్తుంది. जो प्रार्थना जो है तुम्हारे खुदा के बीच के संबंध को और मजबूत करता है, నిన్ను बलवंत बनाता దేవునికి है, ఇంకా సమీపంగా చేరుస్తుంది. तुम्हें और खुदा के समीप और नजदीक ले जाता है. అందుకనే इसलिए ही ఈ సంవత్సరము इस साल ఒకటి నిర్ణయించుకోవాలి. एक बात का निर्णय तुम्हें लेना है. ఏంటంటే ప్రార్థనలో ఇంకా బలపడాలి. क्या कहकर कि प्रार्थना में तुम्हें और बलवंत होना है. మరి ప్రార్థనలు ఏం చేస్తాయి? प्रार्थना क्या करता है? ప్రార్థిస్తూనే ఉంటాము, हम प्रार्थना करते रहते కానీ हैं, కొన్నిసార్లు ఏం పొందుకోము. लेकिन हम थोड़े समय कुछ नहीं पाते हैं. ప్రార్థన చేస్తూనే ఉంటాము, जो है प्रार्थना करते रहते हो, కానీ ఏది కనిపించదు. लेकिन फिर भी कुछ नहीं दिखता है तुमको. అలా ఉన్న కూడా वैसा रहने पर भी ప్రార్థన చేసిన 2 వ్యక్తులను మనం చూద్దాం. जो है प्रार्थना करने वाले 2 व्यक्तियों के विषय में आज हम देखेंगे. మొదటి రాజులు पहला राजाओं की पुस्तक 17వ అధ్యాయము 17 अध्याय మొదటి వచనం. पहला वचन. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బాయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాగా ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. మరి ఇక్కడ ఏమి
వాక్యం సెలవిస్తుంది, यहाँ पर वचन क्या कहकर कहता है, అక్కడ ఏలియా ఏం మాట్లాడుతున్నాడు, वहाँ पर एलिया क्या कहकर कहता है, అహాబు యొద్దకు వెళ్ళి अहाब के पास जाकर ఇక్కడ మీరు వర్షాన్ని చూడరు, तुम यहाँ पर जब बारिश नहीं ఒక देखोगे, చుక్క నీళ్ళైనా కూడా రావు. एक बूंद पानी भी जो नहीं बरसेगा। మరి ఆ మాట చెప్పిన తర్వాత ये बात कहने के बाद మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. फिर बारिश कब होगी ये भी नहीं मालूम है। ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు గడిచిపోయాయి. जो एक दिन नहीं, 2 दिन नहीं, कई साल बीत गए। కానీ దాని మధ్యలో కూడా దేవుడు ఏలియాని ఇచ్చిపెట్టలేదు. जो उस समय में बीच में भी जो खुदा ने एलिया का साथ नहीं छोड़ा, దేవుడు పోషిస్తూ వచ్చాడు. जो एलिया को जो उनकी जो पोषण करते आए हैं। కానీ దాని తర్వాత ఒక రోజు దేవుని వాక్కు మళ్ళీ సెలవిచ్చింది. उसके बाद फिर खुदा का वचन यो कहकर आता है, ఏలియాతో మాట్లాడింది. एलिया से बात किया है। అదే మొదటి రాజుల 18వ అధ్యాయము पहला राजाओं की पुस्तक उसका 18 अध्याय 38వ వచనం. 38वां वचन। అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చాలండి, హల్లెలూయా हालेलुया। మళ్ళీ ఆ వర్షం ఎప్పుడు వచ్చిందో తెలుసా? फिर वो बारिश कब आई जानते हो? ఇక్కడ అగ్ని కురిసిన తర్వాత వర్షం మొదలైంది. यहाँ पर आग बरसने के बाद ही फिर वो बारिश शुरू हुई है। అక్కడ యెహోవా ఒక బలిపీఠము తీసేశారు. वहाँ पर जो वो बलिवेदी जो निकाल दिया गया था। కానీ ఈ యొక్క వచనం కన్నా ముందు చదివితే ये जो वचन हमने पढ़ा है उसके पहले का वचन अगर आप पढ़ोगे तो ఆ పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి ఏలియా కడతాడు. जब वो गिर गया हुआ बलिवेदी को फिर से जो एलिया बनाता है, అక్కడికక్కడే కట్టెలను సమకూర్చి ఆ బలిపీఠము కట్టి वहीं पर ही जो लकड़ियां बटोर इकट्ठा करके वहां पर उस बलिवेदी को बनाकर దాని మీద బలి ఇచ్చి उस पर बलि देकर నీళ్లు కూడా పోస్తాడు. जो पानी भी डालता है। నీళ్లు పోసిన తర్వాత ఎక్కడైనా మంట వస్తుందా? जो पानी डालने के बाद कहीं आग लगती है क्या? फिर उसमें పచ్చి కట్టెలు ఎంత మంట అంటించినా అంటవు. जो है अगर वो गीली लकड़ियां कितना भी आग लगाने की कोशिश करे वो लकड़ियां नहीं जलती है। కొన్నిసార్లు మన జీవితం కూడా అలాగే కనిపిస్తుంది. थोड़े समय हमारा जीवन भी वैसे ही दिखता है। ప్రార్థన అనే బలిపీఠం మన జీవితంలో మనం తీసేసి ఉంటాము. प्रार्थना नामक बलिवेदी हमने हमारे जीवन से निकाल दिया होता है। నీళ్ళలో మునిగిన కట్టెల్లాగా మన జీవితం మారుతుంది. पानी में डूबी हुई लकड़ियों के जैसे ही हमारा जीवन बदल जाता है। ముందో కనిపించదు. आगे क्या है ये नहीं दिखता। అసలు ఆ కార్యం జరుగుతుందో లేదో కూడా విశ్వాసం ఉండదు. वो कार्य होगा या नहीं होगा कि ये विश्वास भी नहीं होता है। సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. साल दर साल बीतते रहते हैं। ప్రార్థనలు పడిపోతూ ఉంటాము. प्रार्थना में हम नीचे गिरते चले जाते हैं। విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాము. विश्वास को हम छोड़ देते हैं। కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, लेकिन यहाँ पर वचन ये कहता है ఆ తడిచిపోయిన కట్టెలను కూడా దేవుడు తిరిగి అగ్నితో రగిలింపజేశాడు. उस गीली लकड़ियों को भी जो खुदा जो है उसमें आग लेकर आता है, उसे जलाता है। నీకెంత పెద్ద సమస్య ఉందనేది కాదు, जो तुम्हारी कितनी बड़ी समस्या है ये कहकर नहीं, నీ జీవితం ఎంతగా పాడైపోయిందనేది కాదు, तुम्हारा जीवन कितना बिगड़ गया है ये कहकर नहीं, నీకు రోగం ఎంత పెద్దదైంది కాదు, जो तुम्हारी कितनी बड़ी बीमारी है ये कहकर नहीं, నీ కుటుంబం ఎంత చెదిరిపోయిందనేది కాదు, तुम्हारा परिवार कितना बिखर गया है ये कहकर नहीं, నీ దేవుని నువ్వు నమ్ముతున్నావా అనేది ముఖ్యం. क्या तुम अपने खुदा पर भरोसा करते हो? ఆ తడిచిన కట్టెలు కూడా మంటను అంటుకుంటాయనే విశ్వాసం నీలో ఉందా అనేది जो ముఖ్యం. गीली लकड़ियों में जो आग लगेगी वो लकड़ियां जलेगी कहकर उतना विश्वास है क्या तुम में? ఆ రోజు उस दिन ఆ ఒక బయలు దేవతకు పూజించే ఆ ఒక ప్రవక్తలు అందరూ అక్కడ ఉన్నప్పుడు वहां पर बैल देवता की पूजा करने वाले वो सारे जो भविष्यवक्ता जब वहां पर मौजूद थे, వాళ్ళ మధ్యలో ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. उनके बीच में एलिया अकेला ही खड़ा रहा। కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏం జరగనప్పుడు थोड़े समय हमारे जीवन में जब कुछ नहीं होता है చుట్టూ ఉన్నవారు तो हमारे चारों ओर जो लोग होते हैं వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు वो जब हमारे विरुद्ध में बात करते हैं, మనని మనం చూసుకున్నప్పుడు जब हम अपने आप को देखते हैं నేను ఒక్కదాన్నే అయిపోయాను, నేను ఒక్కడినే ఉన్నాను అనిపిస్తుంది. मैं अकेली हो गई हूँ, मैं अकेला ही हूँ कहकर तुम्हें ऐसा लगता है। వీళ్ళందరే గెలుస్తారేమో నేను ఓడిపోతానేమో అనిపిస్తుంది. ये सब जीत जाएंगे लगता है, मैं हार जाऊंगा कहकर तुम्हें ऐसा लगता है। లేదా ఇక జీవితం ఇంతే అనిపిస్తుండొచ్చు. नहीं तो मेरा जीवन बस अब इतना ही कहकर तुम्हें ऐसा लगता होगा। చాలా మటుకు మనుషులు అంటూ ఉంటారు ఇంకా బ్రతికే లాభం చచ్చిపోవాలనిపిస్తుంది. बहुत से लोग ऐसा कहते हैं अब जी के क्या फायदा है, मर जाएंगे तो अच्छा रहेगा कहकर। ఆ రోజు ఏలియాతో ఎవరు లేరు. उस दिन एलिया के साथ कोई नहीं था, ఏలియా ఒక్కడు నిలబడ్డాడు. एलिया अकेला खड़ा रहा।
रहा, అంతమంది ఆయనకి వ్యతిరేకంగా నిలబడ్డా కూడా चाहे उतने सारे लोग उस एलिया के विरुद्ध खड़े हैं, फिर भी ఏలియా విశ్వాసముతో నిలబడ్డాడు. एलिया विश्वास के साथ खड़ा रहा है। ఆ కట్టెల మీద నీళ్లు కూడా చల్లాడు. जो उन लकड़ियों पर उसने पानी भी डाला है। ఎందుకు చల్లాడు అంటే क्यों उसने पानी छिड़का उन लकड़ियों पर? మామూలు కట్టెలకు అంటుకుంటే जो मामूली लकड़ियों में अगर आग लग जाएगी तो అంటుకుందిలే అంటారు. जय वो लोग सब कहते हैं कि वो तो सहज बात है ना, అందుకనే నీళ్లు కూడా పోసాడు. इसलिए उन जो है लकड़ियों पर उसने पानी भी डाला है। కొన్నిసార్లు మన జీవితంలో కూడా थोड़े समय हमारे जीवन में అలా నీళ్లతో నానిపోవడం అవసరము. वैसा पानी के संग जो भिगो दिया जाना ये जरूरी है, ఎందుకంటే क्योंकि తర్వాత దేవుడు ఆ అగ్నితో రగిలించినప్పుడు చూసే ఆ ఒక అద్భుతము వేరా. क्योंकि उसके बाद जब खुदा उन्हीं जो गीले जीवन को जो अपनी आग से जो भड़काएगा, तब वो जो लोग जो देखेंगे आश्चर्य ప్రతి करेंगे। సంవత్సరం వచ్చినప్పుడు हर साल जब आता है మనుషులకు ఒక ఆశ ఉంటుంది. तब इंसानों में एक आशा रहती है ఈ సంవత్సరం ఈ కార్యము జరిగితే బాగుండు, कि ये साल अगर कार्य हो जाए तो अच्छा ఈ रहेगा, సంవత్సరమైన వివాహం జరిగితే బాగుండు, अगर ये साल विवाह हो जाए तो अच्छा रहेगा, ఈ సంవత్సరమైన ఇల్లు కట్టుకుంటే బాగుండు, अगर ये साल हम अपना घर बना ले तो अच्छा रहेगा, ఈ సంవత్సరమైన అప్పులు పోతే బాగుండు. अगर ये साल हमारे कर्जे दूर हो जाए तो अच्छा रहेगा। కానీ దేవుడు అంటున్నాడు, लेकिन खुदा ये कहता है, విశ్వాసముతో ఉన్నావా? क्या तुम विश्वास के साथ हो? నీ యొక్క కార్యాలను మాత్రము చూస్తున్నావా లేదా నీ దేవుని శక్తిని నువ్వు చూస్తున్నావా? क्या तुम सिर्फ अपने उन कार्यों को देख रहे हो, नहीं तो तुम जो खुदा की शक्ति की ओर देख रहे हो? నిజంగానే నీ దేవునికి ఉన్న శక్తిని నువ్వు నమ్ముకుంటే अगर वाकई में आप आपके खुदा की जो शक्ति है उस पर भरोसा रखोगे तो ఈ సంవత్సరం నువ్వు తప్పకుండా కార్యాన్ని చూస్తావు. इस साल तुम जरूर कार्य देखोगे, ఎందుకంటే అప్పుడు వాళ్ళు కూడా क्योंकि उस वक्त वे लोग भी సంవత్సరాలు గడిచిపోయాయి, साल बीतते गए हैं, కానీ ఆ రోజు అగ్ని మండిన తరువాత దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. लेकिन उस दिन जब खुदा ने आग भड़काया, वो आग हुई, उसके बाद भी खुदा ने जो बारिश बरसाया ఆ है, ఎండిపోయిన నేలను उस सूखी हुई भूमि को తిరిగి దేవుడు खुदा ने फिर से నీళ్లతో నింపాడు. जय पानी से भर दिया है। ఒక మొక్క మొలిచి అంత जय वहां पर एक पौधा उगे जैसा నీళ్లతో దేవుడు తిరిగి నింపాడు. खुदा ने फिर से उस भूमि को जय पानी से भर दिया है। కాబట్టి నీ జీవితాన్ని కూడా उसी प्रकार से तुम्हारे जीवन को भी తిరిగి దేవుడు నింపగలుగుతాడు. खुदा फिर से भर सकता మరి है। అది ఎప్పుడు సాధ్యము? तो ये कब मुमकिन है? ఎప్పుడైతే నువ్వు जब तुम తిరిగి ప్రార్థన అనే బలిపీఠాన్ని కడతావో, प्रार्थना नामक बलिवेदी को फिर से बनाते हो, దేవుని ఆత్మతో నింపబడతావో. जब तुम खुदा के आत्मा से भरे जाते हो। దేవుని ఆత్మతో నింపబడడం అంటే ఏంటి? खुदा के आत्मा से भरे जाना माने क्या? వరాలతో నింపబడమా? जय क्या वरदानों से भरपूर होना? क्या కాదు, नहीं, దేవుని ఆత్మ చేత నింపబడము, खुदा की आत्मा के द्वारा भरे जाना माने ఆయనలో సంపూర్ణంగా నిలబడము, माने ये है कि उनमें संपूर्ण रीति से तुम्हें खड़े रहना है। ఆయన యందు విశ్వాసముతో నిలబడము, उनमें तुम जो विश्वास के साथ खड़े रहना, అటు ఇటు మరలకుండా यहाँ वहां ना पलटते वो मुड़ते నీ हुए దేవుని శక్తిని, तुम्हारे खुदा की शक्ति को, నీ దేవుడు చేయగలడు అనే నమ్మకంతో నువ్వు నిలబడము. तुम्हारा खुदा कर सकता है इस भरोसे के साथ डटे होकर खड़े रहना। ఆత్మ చేత నింపబడ్డప్పుడు దేవుడు వరాలు ఫలాలు ఇస్తూ ఉంటాడు. जब आप खुदा के आत्मा से भरे जाते हो तो खुदा आपको आत्मा के वरदान और आत्मा के फल देता है। కానీ అన్నిటికన్నా ముఖ్యము నువ్వు దేవుని అందు నిలబడము. लेकिन सबसे ज्यादा जरूरी ये कि तुम खुदा में खड़े रहना है। కొన్నిసార్లు వరాలు రాగానే మనుషులు పడిపోతారు, थोड़े बार जब उनको वरदान आते, वरदान मिलते हुए लोग जो गिर जाते हैं, ఎందుకంటే మళ్ళీ నా అంత తోడు లేదనుకుంటారు. जो सोचे कि मेरे जितना तो कोई है ही नहीं। అందుకే దేవుడు इसलिए खुदा వాక్యము చేత మనల్ని బలపరుస్తూ ఉంటాడు. वचन के द्वारा हमें बलवंत करता है। ఇవన్నీ కాదు, కానీ నువ్వు నాలో నిలబడడం ముఖ్యము. ये सब कुछ है, लेकिन तुम्हारा मुझ में जो खड़ा रहना ये जरूरी है। ఇవన్నీ ఉన్నా కూడా ఆయనలో నిలబడడం ముఖ్యము. जब ये सब कुछ के होते हुए भी जो तुम्हारा उस खुदा में खड़े रहना ही सबसे जरूरी है। అన్నీ ఉన్నప్పుడు నిలబడగలుగుతారు, जो सब रहने पर जो खड़े रह पाते हैं, మరి ఏమి లేనప్పుడు, लेकिन जब कुछ ना होता है तब, అన్ని పోగొట్టుకున్నప్పుడు, जब सब कुछ खो देते हैं तब, నీకు ముందు అసలు ఫ్యూచరే కనిపించినప్పుడు तुम्हारे सामने तुम्हारा भविष्य तुम्हें जब नहीं दिखाई देता हो तब నిలబడగలుగుతున్నామా? क्या हम खड़े रह पा रहे हैं? ఇంకా ప్రార్థించగలుగుతున్నామా? क्या अभी भी हम प्रार्थना कर पा रहे దేవా हैं? నాకేం కనిపించట్లేదు, हे खुदा मुझको तो कुछ नहीं दिख रहा, అసలు అవుతుందో లేదో కూడా తెలీదు, बिल्कुल भी ये होगा या नहीं मैं नहीं जानता हूँ, కానీ దేవా నిన్ను నమ్ముతున్నాను అని చేసే ప్రార్థన కనిపిస్తుందా? लेकिन खुदा मैं आप पे भरोसा रखता हूँ, ऐसा करने वाली प्रार्थना दिखाई देती है। ప్రతిసారి అడుగుతాము, हर बार
हम मांगते हैं प्रभु దేవా से, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. प्रभु मुझको ये चाहिए, वो चाहिए, ये चाहिए कहकर. ఎప్పుడైనా అడిగామా ఏది ఇవ్వకున్నా సరే దేవా, कभी ऐसा मांगा प्रभु से, प्रभु अगर आप मुझको कुछ ना दे भी तो ठीक है प्रभु कहकर. నాకు నువ్వు ఇస్తావని నమ్ముతున్నాను. आप मुझको दोगे ये मैं भरोसा रखता हूँ कहकर. అంటే నువ్వు అడిగింది కాదు, माने तुमने जो मांगा वो नहीं, ఆయన నీకు उन्होंने जो आपके लिए ఏది అవసరమో అది ఇస్తాడని నమ్ముతున్నావా? जो जरूरी है तुम्हारे लिए वो देगा कहकर ये भरोसा रखते हो क्या तुम उस खुदा पर? ఆ రోజు తిరిగి ఏలియా కట్టాడు. उस प्रकार से उस दिन एलिया जैसे फिर से बनाता ఈ उस రోజు నువ్వు बलिवेदी కూడా को, తిరిగి నీ జీవితంలో ప్రార్థన అనే బలిపీఠాన్ని తిరిగి కట్టు. तुम भी अपने जीवन में फिर से उस प्रार्थना नामक बलिवेदी को बनाओ. పడిపోయిన నీ విశ్వాసాన్ని కట్టు. गिर गए हुए तुम्हारे विश्वास को तुम बनाओ फिर నీ से. జీవితం ఎంతైనా పాడైపోయిండొచ్చు, चाहे तुम्हारा जीवन चाहे कितना भी बिगड़ गया होगा, ఎంత పాపంలో అయినా నువ్వు ఉండొచ్చు, चाहे तुम कितने भी पाप में होंगे, కానీ ఈ लेकिन సంవత్సరం దేవుడు నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. ये साल खुदा ने तुमको एक और मौका दिया है. ఈ రోజు తిరిగి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, आज के दिन फिर से प्रभु तुमको बुलाता है, తిరిగి బలిపీఠాన్ని కట్టమని. तुम अपने जीवन में फिर से उस बलिवेदी को बनाओ. బలిపీఠము అంటే నీ యొక్క ప్రార్థన, जय बलिवेदी माने तुम्हारी నీ प्रार्थना, ప్రార్థన జీవితము. तुम्हारा प्रार्थना जीवन. నిన్ను నువ్వు చంపుకొని तुम अपने आप को मारकर జీవించే ఆ ఒక జీవితము, तुम जो जी रहे वो जीवन అది దేవుడికి కావాలి. ये चाहिए खुदा को. మరి అది ఇవ్వడానికి మనం సిద్ధంగా फिर ఉన్నామా? क्या हम अपने उस जीवन को प्रभु को देने के लिए तैयार हैं? మరి ప్రార్థించడం అంటే ఒక్క రోజు రెండు రోజులేనా? जय प्रार्थना माने 1 या 2 दिन करना ही क्या? ప్రతిరోజు ప్రార్థించాలి. प्रतिदिन तुम्हें प्रार्थना करना है. ప్రతిరోజు మనని మనం కట్టుకుంటూనే ఉండాలి. प्रतिदिन हमें अपने आप को बनाते संवारते रहना है. మరి ఎలాగా మన వాక్యంలో చూసాము, जैसा हमने वचन में देखा है, అగ్ని లేకుండా వర్షం కురవలేదు. जब बिना आग के बरसने के जो है बारिश नहीं हुई है, మన జీవితంలో కూడా మార్పు లేకుండా ఆశీర్వాదం కనిపించదు. हमारे जीवन में भी बिना बदलाव के जो है आशीषें नहीं दिखती है. కాబట్టి ప్రతి ఒక్క జీవితం మారాల్సిందే. इसलिए हर एक का जीवन बदलना जरूरी है. కొన్నిసార్లు మనము యోగ్యులుగా మారేంత వరకు మనం పొందుకోవాల్సింది పొందుకోలేము. जब तक हम जो पूरी तरह से जो दुनिया के बारे में ना बदलते हैं वैसा हमको जो पाने की जरूरत नहीं है. కాబట్టి ఈ సంవత్సరము इस साल దేవునికి ఎలాగైతే మనం ఉండాలని ఇష్టం ఉందో ఆ విధంగా మారుదాము. खुदा को हम कैसे रहना ये पसंद है ना, उस प्रकार से हम बदलेंगे. మరి ఇంకొకరిని చూసినట్టయితే एक और हम व्यक्ति को हम देखते हैं, ఆది కాండము उत्पत्ति की पुस्तक 9వ అధ్యాయము 9 अध्याय 28వ వచనం. 28वां वचन. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవాహు 380 ఏండ్లు బ్రతికెను. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి ఇక్కడ నోవహు यहाँ पर नूह, ఎవ్వరు నమ్మకున్నా నమ్మాడు. किसी ने भी भरोसा नहीं किया था लेकिन सिर्फ नूह ने भरोसा किया. అందరూ सब लोग ఎగతాళి చేశారు, मजाक उड़ाया है, सब लोगों नव्वारू. ने हंसे हैं. वो అక్కడ ఏది కనిపించట్లేదు. वहाँ पर कुछ नहीं दिख रहा है. అసలు ఆ జలప్రలయం వస్తుందని కూడా जो है वो जल प्रलय आएगा कहकर వాళ్ళు నమ్మలేదు. वे लोगों ने नहीं माना, भरोसा नहीं కానీ किया. నోవహు మాత్రమే దేవుని మాట మీద నిలబడ్డాడు. लेकिन नूह अकेला ही खुदा की कही बात पर वो अटल खड़ा ఆ रहा. ఒక్క మాట మీద నిలబడ్డాడు. वो उस एक खुदा की बात पर जो है अटल खड़ा रहा. ఎన్నో రోజులు కష్టపడి ఓడను కట్టాడు. कितने दिन वो मेहनत करके जो है उस जहाज को बनाता है. ఇవన్నీ కార్యాలు జరగడానికి ये सारे कार्य होने के लिए ఒక్క రోజు రెండు రోజుల్లో అయిపోయిందా? क्या 1 या 2 दिन में हो गया क्या? అక్కడ ఏలియా ప్రార్థించినప్పుడు वहाँ पर एलिया के प्रार्थना करने पर ఒక రోజు రెండు రోజుల్లో అయిపోయిందా? क्या 1 या 2 दिन में काम हो गया? ఎన్నో సంవత్సరాలు అక్కడ వర్షం లేదు. कई साल वहाँ पर बारिश नहीं हुई है. ఎదురు చూశారు. वे लोगों ने इंतजार किया है. ఇక్కడ నోవకి ఎన్నో రోజులు పట్టిండొచ్చు यहाँ पर नूह को जो कितने ही दिन लगे ఆ होंगे ఓడ కట్టడానికి, उस जहाज को बनाने के लिए, ప్రతి ఒక్క జీవిని అందులో పెట్టడానికి, हर एक जो जीव जंतु को उसमें रखने के लिए, మళ్ళీ ఆ ప్రళయం అంతా పోవడానికి फिर वो पूरा जल प्रलय का पूरा होने के ఎన్నో लिए, రోజులు అందులోనే ఉన్నారు. जो कितने दिनों तक जो वे सब उसी जहाज में रहे हैं. కానీ ఒక్క రోజు लेकिन एक दिन అది అయిపోయింది. वो पूरा हो गया. వాళ్ళు తిరిగి నేల మీద నిలబడ్డారు. वे फिर जो है बाहर आकर जो सूखी जमीन पर खड़े हुए हैं. కొన్నిసార్లు జీవితంలో అనిపిస్తుంది थोड़े बार जीवन में हमें ऐसा लगता है ఇక అయిపోయింది, దీని తర్వాత ఏం లేదు, ఇక अब हो गया, अब इसके बाद कुछ नहीं है. కావాల్సిందంతా అయిపోయింది, जो होना था वो सब कुछ हो गया. పొందుకుందంతా పోగొట్టుకున్నాము, जो जो पाना चाहते थे वो सब कुछ हमने खो दिया है. ఇంకెంత కష్టపడ్డా ఏం జీవించలేము, अब कितनी भी मेहनत करो हम कुछ नहीं जी सकते हैं. ఇంకెంత కష్టపడ్డా ఇంతకన్నా
సంపాదించుకోలేము हम चाहे कितनी भी मेहनत करूं इससे बढ़कर हम नहीं कमा ఇంకెంత सकते। కష్టపడ్డా నా భర్త మారడు अब मैं कितनी भी मेहनत करूं मेरा पति नहीं बदलेगा। ఇంకెంత కష్టపడ్డా నా భార్య మారదు मैं चाहे कितनी भी मेहनत करूं अब मेरी पत्नी नहीं बदलेगी। ఇంకెంత కష్టపడ్డా నా కుటుంబము ఇంతే मैं चाहे कितनी भी मेहनत करूं मेरा परिवार ऐसा ही रहेगा లేదు नहीं। దాని తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు वो जल प्रलय के बाद नूह कितने साल जिया है? ఎన్ని సంవత్సరాలు कितने साल? 300 350 ఇయర్స్ 350 साल। 350 సంవత్సరాలు నోహ బ్రతికాడు 350 साल उस जल प्रलय के बाद नूह जिया है। అదే నువ్వో నేనో ఉంటే अगर आप या हम होते तो దేవుడు అన్నాడు అనుకో ఒక ఓడను కట్టు ఎక్కు जय खुदा हमसे कहे कि एक जहाज बनाओ उस जहाज में तुम चढ़ो, చుట్టూ నీళ్ళే जय चारों और उसके पानी ही पानी, ఏమీ లేదు कुछ भी नहीं है। ఏమంటాము क्या कहेंगे हम? ఒక రోజు చూస్తాము एक दिन हम देखेंगे, 2 రోజులు చూస్తాము 2 दिन हम देखेंगे, మా అంటే వారము ज्यादा में ज्यादा 1 हफ्ता। దాని తర్వాత उसके बाद ఏడుపు స్టార్ట్ अब रोना शुरू हो जाएगा। ఏం నమ్మాను ఏమైంది ఇంకా ఇందులోనే ఉన్నాను ये क्या मैंने खुदा का माना हूं, ये क्या हो गया, मैं अभी तक ఇక इसी में ही అయిపోయింది నా हूं। జీవితము अब खत्म हो गया मेरा जीवन, అయిపోయింది अब खत्म हो गया, ఇక అంతే अब बस इतना ही, ఇక లాస్ట్ अब ये अंत है मेरा। ఇక ఏదున్నా దేవా నా పాపం ఒప్పుకుంటున్నా నీ రాజ్యంలో జ్ఞాపకము చేసుకో प्रभु मैं जाकर भी मैं अपने पापों को स्वीकार करता हूँ, आप मुझे अपने याद में जो याद राज्य में अपने मुझे स्मरण करना। అంతేనా उतना ही ना, మన విశ్వాసం అంతే हमारा विश्वास उतना ही, ఎందుకంటే కొంచెం కష్టం వస్తే చాలు क्योंकि थोड़ी मुश्किल आते ही बस, ఇంట్లో కొంచెం గొడవ అయితే చాలు घर में जरा सा झगड़ा हो गया तो बस है, ఏదైనా పోగొట్టుకుంటే చాలు या हम कुछ खो दिए तो ही काफी है। అయిపోయింది 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 అని ఏడిపే తప్ప నా దేవుడు ఇస్తాడనే మాటే ఉండదు बस हो गया हो गया हो गया खत्म हो गया कहकर रोना शुरू हो जाता, लेकिन मेरा खुदा मुझको देगा कहकर ये भरोसा ये विश्वास नहीं रहता। అదే విధంగా ఈ బైబిల్లో రాసిన వాళ్ళందరూ ఏడ్చుంటే अगर ये बाइबल में जो ये सारे लोग अगर वे रोते हुए रहते तो होते వాళ్ళ तो ఈ గ్రంథంలో రాయబడి ఉండకపోయేవారు उनके विषय में इस ग्रंथ में नहीं लिखा जाता था, వాళ్ళ విశ్వాసం గురించి రాసి ఉండేది కాదు उनके विश्वास के विषय में इस जो बाइबल में नहीं लिखा हुआ होता వాళ్ళు అక్కడ था, రాజ్యంలో ఉండేవారు కాదు वे वहां उस स्वर्ग के राज्य में नहीं रहते थे। ఆ రోజు నోవహు उस वक्त जो है नूहा అనిపించుండొచ్చు ఒక క్షణాన एक क्षण उसे ऐसा लगा भी होगा, ఎక్కడ చూసినా నీళ్ళే ఇన్ని రోజులు గడిచిపోయాయి ఇంకేం బయట పడతాము जहाँ कहीं देखो पानी है, इतने दिन बीत गए, अब हम कब इसमें से बाहर निकल पाएंगे నీకు కూడా అనిపిస్తుండొచ్చు ఇక ఇంతే आपको भी ऐसी लगता होगा कि बस अभी इतना ही, కానీ దేవుడు అంటున్నాడు అంతటితో ఆగదు लेकिन खुदा कहता है उतने तक जो रुकेगा नहीं, ఇది ఇంతే కాదు ये इतना ही नहीं है। నోవహు దాని తర్వాత 350 సంవత్సరాలు బ్రతికాడు नूहा जो है उस जो है जल प्रलय के बाद 350 साल जिया है। నీ జీవితము నీ ప్రయాణం కూడా ఇక్కడితో ఆగదు तुम्हारा जीवन तुम्हारे जीवन की यात्रा यहाँ तक नहीं रुक जाएगी। నీకొచ్చిన నష్టాలతోనో నీకొచ్చిన రోగాలతోనో నీ జీవితం ఇక్కడికే ఆగదు तुमको जो मुश्किलें जो बीमारियां हैं, उसके कारण तुम्हारा जीवन यहीं तक ही नहीं रुकेगा। నీకు దేవుడు ఇచ్చిన సమయం ఉన్నంత వరకు నువ్వు ఈ లోకంలో జీవించాల్సిందే जब तक खुदा ने तुमको इस दुनिया में जीने का समय दिया है उतने समय तक तुम्हें इस दुनिया में जीना ही है। అనుకుంటుండొచ్చు ఇక ఇంతే सोच रहे होंगे कि बस इतना ही तुम्हारा చాలా समय। మంది లెక్కేసుకుంటారు बहुत से लोग जो गिनते हैं ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు ఉన్నానంటే మహా అంటే ఇంకేముంది సగం జీవితం అయిపోయింది మా అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతుకుతాము అంతే लोगों की उम्र अगर 30 साल की होंगे तो लगेगा कि हाँ बस आधी जीवन तो हो चुका है, ज्यादा में ज्यादा और 20 या 30 साल तो मैं जीऊंगा, बस उतना ही मेरे जीवन का अंत हो जाएगा ना कहकर। కానీ దేవుడు అంటున్నాడు నీ లెక్క కాదు నా లెక్క ప్రకారం జీవిస్తావు लेकिन जो प्रभु कहते हैं तुम्हारी गिनती वह हिसाब के अनुसार नहीं, लेकिन मेरी गिनती और हिसाब के अनुसार जो तुम जियोगे। చాలా మంది ఈ వయసు అయిపోయినప్పుడు కూడా అంటారు बहुत से लोग जब उनकी उम्र हो जाती है तब वो ये कहते हैं ఇక నాదేముంది अब मेरा क्या है, అయిపోయింది बस हो गया, అయిపోయింది बस हो गया। వయసు అయిపోయిన వాళ్ళు కూడా అయిపోకుండానే ఈ మధ్య ఆ మాట అంటున్నారు जिनकी अभी भी उम्र नहीं हुई है वो लोग भी अभी ये बात कहते हैं, ఏంటి क्या कहकर, కూతుర్ల పెళ్ళిళ్ళు అయిపోతే చాలు जब बेटियों की शादी हो जाए तो अच्छा కొడుకుల है, పెళ్ళిళ్ళు అయిపోతే చాలు बेटों की शादी हो जाए तो अच्छा నేను ठीक है, బతుకున్నప్పుడు అట్లీస్ట్ ఇదైనా చేయాలి मैं जब जिंदा हूँ तब मैं कम से कम ये तो कर दूं, వాళ్ళకి పిల్లలు పుడితే చాలు उनके बच्चे पैदा हो गए तो बस काफी వాళ్ళ है, డెలివరీలు చేస్తే చాలు जब उनके
बच्चों की जो डिलीवरियां करवा दे वही काफी है। కానీ దేవుడు అంటున్నాడు ఆపండి ఆ మాటలు. लेकिन खुदा कहता है उन सारी बातों को कहना बंद कर दो। నువ్వు బ్రతికినంత కాలము నీ దేవుని యందు విశ్వాసముతో బ్రతుకు. तुम जब तक जियोगे वो पूरा समय तुम अपने खुदा के प्रति विश्वास के साथ तुम నీ जियो। నోటి నుంచి మంచి మాటలు మాట్లాడు. तुम अपने मुंह से अच्छी बातों को तुम कहो। నోహను కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా? नूह को जो है रक्षा करने वाला खुदा क्या तुम्हारी रक्षा नहीं करेगा? విశ్వాసము పెట్టిన నోహవు विश्वास रखने वाला नूह మళ్ళీ తర్వాత ఎంతో కాలము జీవించాడు. उस जल प्रलय के बाद वो कितने ही समय तक जिया है విశ్వాసముతో. विश्वास के साथ। అందరూ ఎగతాళి చేసినా సరే, चाहे सब लोग मजाक भी उड़ाए फिर भी, జీవితం అక్కడికి అయిపోయింది అనుకున్నా సరే, चाहे ऐसा कहा जाए कि जीवन बस तुम्हारा वहीं तक का ही एक कर, కానీ దేవుడు फिर भी खुदा ఆయన ఇచ్చిన లెక్క उन्होंने जो गिनती व हिसाब అక్కడికి दिया है ముగించలేదు, वो वहां तक नहीं खत्म हुआ, అక్కడికి ఆగిపోలేదు. वहां तक वो रुका नहीं है। కాబట్టి నీ జీవితం కూడా ఇంతటితో ఆగదు. इसलिए तुम्हारा जीवन भी यहाँ तक जो है वो नहीं रुक जाएगा। ఈ సంవత్సరము దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అందు విశ్వాసం ఉంచు. इस साल खुदा ने तुमसे जो वादा जो प्रतिज्ञा किया है उस पर तुम विश्वास रखो। నీ చుట్టూ ఉన్న వాటిని కాదు, तुम्हारे चारों ओर जो है उसके तरफ नहीं, నీకున్న సామర్థ్యంని బట్టి కాదు, तुम्हारे में जो सामर्थ्य है उस कारण नहीं, నీకున్న శక్తిని బట్టి కాదు, तुम्हारे में जो शक्ति है उस कारण नहीं, నీ దేవుడిచ్చిన మాటను బట్టి నమ్ము. तुम्हारे खुदा ने जो तुमसे वादा किया उसको तो तुम నీ भरोसा रखो। దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచు. सिर्फ और सिर्फ तुम अपने खुदा पर ही विश्वास నీ रखो, చుట్టూ ఉన్న వాటిని కాదు. तुम्हारे चारों ओर मौजूद उन बातों पर नहीं। కొన్నిసార్లు थोड़ी बार నీ తలంపుల్ని కూడా నువ్వు నమ్మకు. तुम अपनी सोच पर भी भरोसा मत करो, ఎందుకంటే కొన్నిసార్లు మన తలంపులు కూడా మనల్ని మోసం చేస్తాయి. क्योंकि कभी कभी जो हमारी सोच भी हमें धोखा देता है। ఇది జరుగుతుందేమో అది జరుగుతుందనేమో భయం పుట్టిస్తుంది. शायद ये हो जाएगा, शायद वो हो जाएगा, क्योंकि तुम्हारे अंदर डर उत्पन्न करता है। చుట్టుపక్కల ఎన్నున్నా సరే, चाहे तुम्हारे आसपास जो कुछ भी जितना भी हो, ఏ ప్రళయం వచ్చినా సరే, चाहे कोई सा भी प्रलय आओ, చుట్టూ ఎంతమంది విరుద్ధంగా నిలబడ్డా సరే, चाहे तुम्हारे चारों कितने भी तुम्हारे विरोध में खड़े हो, నీ దేవుడు నీకు విజయం ఇస్తాడని నమ్ము. तुम्हारा खुदा तुम्हें जीत दिलाएगा, ये तुम भरोसा करो। ఏలియాకి దేవుడు విజయం ఇచ్చాడు, एलिया को खुदा ने जीत दिलाया है, నోహకు దేవుడు విజయం ఇచ్చాడు. नूह को जो खुदा ने जीत दिलाया है, ఎందుకంటే విశ్వాసంతో నిలబడ్డారు. क्योंकि वे विश्वास के साथ खड़े रहे हैं। ఈ సంవత్సరము నువ్వు కూడా इस साल तुम भी విశ్వాసముతో నిలబడు. विश्वास के साथ खड़े रहो, ప్రార్థనతో కూడిన విశ్వాసంతో నిలబడు. प्रार्थना के साथ जो विश्वास रखकर जो तुम जो है खड़े रहो, ఎడతెగని ప్రార్థనతో నిలబడు. बिना रुके बिना थके जो नित्य प्रार्थना के साथ विश्वास के साथ तुम खड़े रहो। తప్పకుండా దేవుడు తిరిగి నిన్ను సాక్షిగా నిలబెడతాడు. जरूर खुदा तुम्हें गवाह की तरह बनाकर खड़ा करेगा, తప్పకుండా దేవుడు నిలబెడతాడు. जरूर खुदा तुम्हें खड़ा करेगा। మొన్న న్యూ ఇయర్ రోజు మా కుటుంబం కూడా వాగ్దానం తీసుకుంది. जो है न्यू ईयर के दिन हमारे परिवार ने भी जो है वो प्रतिज्ञा ली है। తిరిగి పాత వాగ్దానం చూసుకుంటే जो हमारा पिछले साल का जो प्रॉमिस था वो देखने पर దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది పూర్తి చేశాడు. जो खुदा ने हमको जो प्रतिज्ञा किया था खुदा ने उससे पूरा किया है। అనుకోలేదు, हमने नहीं सोचा, కానీ దేవుడు పూర్తి చేశాడు. लेकिन खुदा ने उससे पूरा किया है। రానమన్న కూడా అది చదువుకున్నప్పుడు जब रानामना ने भी जो वो पढ़ा, తిరిగి వచ్చి నాకు చూపించాడు. वो आकर मुझको फिर दिखाते हैं చూపించి అన్నాడు, ఇదిగో దేవుడు పూర్తి చేశాడు. कि देखो खुदा ने ये पूरा किया है। ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. खुदा ने जो वादा किया, जो प्रतिज्ञा किया है, खुदा ने उससे पूरा किया है। కాబట్టి కొన్నిసార్లు మనకు కనిపించదు, इसलिए कभी कभी हमें ऐसा नहीं लगता है, కానీ దేవుడు తప్పకుండా చేస్తాడు. लेकिन खुदा तो है वो जरूर करता है, దేవుడు తప్పకుండా చేస్తాడు. खुदा जरूर करता है। కాబట్టి ఈసారి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నమ్ము. इसलिए इस साल खुदा ने जो तुमको जो प्रतिज्ञा दी है उसको पर तुम भरोसा करो। అదొక్కటే కాదు, वो एक ही नहीं, लेकिन ఈ యొక్క బైబిల్లో ఉన్న ప్రతిదీ నీకు ఇచ్చిన వాగ్దానమే. जो है बाइबल का लिखा हुआ हर एक वचन जो खुदा तुमसे वादा करता है तुमको प्रतिज्ञा देता కాబట్టి है। దేవుడు చెప్పిన ప్రతి మాట మీద విశ్వాసం ఉంచి నమ్ము. खुदा ने जो कहा उस हर एक बात पर विश्वास रखो, भरोसा करो, దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. खुदा जरूर उसे पूरा करेगा। కాబట్టి దేవుడు మీ అందరిని దీవించును గాక. खुदा आप सबको आशीष दे। ఏలియాకి ఇచ్చిన ఒక ఆశీర్వాదం మీకు దేవుడు ఇచ్చును గాక. एलिया को जो खुदा ने आशीष दी, खुदा आपको वो आशीष देवे। నోవాకి ఇచ్చిన ఆయుష్ దేవుడు మీకు ఇచ్చును గాక. जो है नूह को जो खुदा ने लंबी उम्र दी, खुदा वैसी लंबी उम्र तुम्हें दे। వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు ఎలాగైతే నెరవేర్చాడు ఆ విధంగా మీ అందరూ గొప్ప సాక్ష్యాలు పొందుకును గాక. जैसे उनके विश्वास को खुदा ने पूरा किया और बनाकर रखा है, उसी प्रकार से खुदा आप सबको भी महान गवाह के तौर దేవుడి पर खड़ा వాక్యం करे। దీవించును గాక. खुदा आप सबको आशीष दे। అందరం లేచి నిలబడినట్టయితే దేవుని స్తుతించి ఒక ఆరాధన ముగిద్దాము. మరి ఏదైతే దేవుడు మనతో మాట్లాడాడో తిరిగి మనము దేవునితో మాట్లాడదాము. మరి నీ హృదయము దేవుడు ఎలా కదిలింపజేస్తాడో ఆ విధంగా దేవుని తిరిగి ఆరాధించు.
తిరిగి దేవునితో మాట్లాడు. అవును దేవా, పడిపోయిండొచ్చు, నా జీవితము పాడైపోయిండొచ్చు, కానీ దేవా ఈరోజు తిరిగి బలిపీఠాన్ని కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విరుద్ధంగా ఎన్నైనా ఉండొచ్చు ప్రభువా, కానీ ఈరోజు విశ్వాసముతో నిలబడుతున్నాను. నీ యొక్క ఆశీర్వాదము చూస్తాననే విశ్వాసముతో నిలబడుతున్నాను. నీ యొక్క కార్యము చూస్తాననే విశ్వాసముతో నిలబడుతున్నాను. నా జీవితం ఇంతే అనుకున్నాను ప్రభువా, కానీ ఎలాగైతే నువ్వు నోహను దీవించావో నీ యొక్క లెక్క పూర్తయ్యేంత వరకు నీ కొరకు జీవించే భాగ్యము దయించి, ఎక్కడ నిలబడ్డా నీ సాక్షిగా నిలబడ్డానికి నువ్వు సహాయము దయించి, నీ శక్తి దయించే ప్రభువా. మరి బలిపీఠము కట్టినప్పుడు దేవుడు ఆయన అగ్నితో నింపాడు కాబట్టి దేవుణ్ణి అడుగు. ఈ సంవత్సరం ఈ ప్రార్థనలో నిలబడాలంటే నాతో మాత్రమే కాదు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము నాకు కావాలి, నీ యొక్క ఆత్మ సహాయము నాకు కావాలి, నీ అగ్ని సహాయము నాకు కావాలి ప్రభువా. ప్రతి సైతాన్ని కూల్చివేసే శక్తి నాకు కావాలి, ప్రతి ఒక్క శోధన ఎదుట నిలబడడానికి శక్తి నాకు కావాలి ప్రభువా. నీ శక్తితో నన్ను నింపు, నీ అగ్నితో నన్ను నింపు ప్రభువా. అందరం అడుగుదాం. దేవా, నీ శక్తిని ఉదయించే, నీ పరిశుద్ధాత్మ నాకు ఉదయించే, అన్ని విషయాలు నన్ను తిరిగి కట్టే విధంగా దేవా నాకు శక్తి దయచేయి. మరి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించమన్నాడు కాబట్టి ఆత్మతో దేవుని ఆరాధిద్దాము. దేవా, నీ ఆత్మ చేతనను నింపు, నీ శక్తి చేతనను నింపు, నీ బలము చేతనను నింపు ప్రభువా. దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 ప్రభువా. దేవా, నాడు ఏలియా ప్రార్థించినప్పుడు ప్రభువా నీ అగ్నితో నువ్వు నింపా ప్రభువా. సంఘం ఆరాధిస్తుండగా దేవా తిరిగి మా యొక్క ప్రార్థన బలిపీఠము నీ ఎదుట తెస్తున్నాము ప్రభువా. మా హృదయాల్లో తిరిగి ఆ బలిపీఠము కడుతున్నాము, మా జీవితాల్లో తిరిగి ఆ బలిపీఠము కడుతున్నాము. ప్రార్థన అనే బలిపీఠము మేము కడుతున్నాము దేవా. మరి నీ అగ్ని చేతను నింపు ప్రభువా. మా ప్రార్థన అనే ధూపము దేవా నీ యొక్క పరలోక రాజ్యము చేరే విధంగా ప్రతి దినము దేవా మేము ప్రార్థనతో దేవా ఒక ధూపము వేసే విధంగా దేవా మా జీవితాలను తిరిగి కట్టు ప్రభువా. నీ అగ్ని చేతను నింపు, నీ శక్తి చేతను నింపు. ఎక్కడ పడిపోయామో ప్రభువా అక్కడే తిరిగి మేము కట్టబడాలి. ఎక్కడ దేవా పడిపోయామో అక్కడే తిరిగి కట్టబడాలి ప్రభువా. ఆ రోజు ఎక్కడ వర్షము లేదో అక్కడే తిరిగి నీ వర్షమునిచ్చావు ప్రభువా. ఎక్కడ జీవితాలు పాడైపోయాయో, ఎక్కడ కూలిపోయాయో దేవా అక్కడ తిరిగి ఆ జీవితాలు కట్టబడును గాక. యేసు నామములో నీ కార్యము జరుగును గాక దేవా. నీ అద్భుత కార్యం ప్రతి ఒక్కరు చూడాలి ప్రభువా. ఏ విధంగా అయితే నువ్వు ఈరోజు వాక్యము చేత మాట్లాడావో, ఏలియా పట్ల చేసిన కార్యము, నోవా పట్ల చేసిన కార్యము ప్రతి ఒక్కరి సంవత్సరంలో చూడును గాక. వాళ్ళకు వచ్చిన వాగ్దానం విశ్వాసంతో పొందుకును గాక. గొప్ప కార్యమును వాళ్ళు చూడాలి ప్రభువా. అన్ని విషయాల్లో దేవా నీ యొక్క శక్తితో బలపరచు, నీ యొక్క ఆత్మ చేతను బలపరచు ప్రభువా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా అభిషేకము కావాలి ప్రభా. నీ ప్రార్థన శక్తి కావాలి ప్రభా. కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఆ రోజు ఏలియా ప్రార్థించినప్పుడు ఇచ్చిన శక్తి దేవా నేను ప్రార్థించినప్పుడు నాకు దయచే ప్రభువా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమే. ప్రతిరోజు ప్రార్థిస్తూ దేవునికి సమీపంగా జీవించాలి. భాగ్యమేయుమా మా ఆత్మని ఆత్మతో ఏకమై జీవించాలి ప్రభువా. నిరంతరం ప్రార్థింప
అలసిపోకుండా ఎడతెగక ప్రార్థన శక్తి దయచే ప్రభువా. కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసి కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలి, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలి, ఈ చిన్న వాడిని అభిషేకించు, ఈ చిన్న వాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ అభిషేకం మాకు కావాలి ప్రభువా, నీ శక్తి నాకు కావాలి ప్రభువా. కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ చేత మమ్మల్ని నింపు ప్రభువా, అభిషేకం నీ శక్తి చేత మమ్మల్ని నింపు ప్రభువా. యేసయ్యా ప్రతి ఒక్క ప్రార్థన బలిపీఠం మీద వచ్చి నీ శక్తితో నింపబడును గాక, నీ ఆత్మ చేత నింపబడును గాక. ప్రతి హృదయము దేవా నీ అగ్నితో రగులును గాక, ప్రతి ఒక్క జీవితము తిరిగి కట్టబడును గాక. హల్లెలూయా. హస్తవార శిఖేన్ ఓరి కపపదర శిఖనలోరి ఓరి కందలస్తవ శిఖేన్ ఓరి కపదర శిఖనలోరి ఓరి హస్తవార శిఖేన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రము ప్రభువా. అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు అభిషేకం మరి ఎంతమంది అయితే ఈరోజు తిరిగి ప్రార్థన బలిపీఠము కడతామని నిర్ణయించుకున్నారో ఒకసారి మ్రోకరిద్దాము. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో
అక్కడే మనము సిద్ధపడాలి. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో, అవును ప్రభువా, నేను నీ ప్రార్థన బలిపీఠము తిరిగి కడతాను ప్రభువా, ప్రతిదినము నీ అగ్ని చేతులను నింపబడతాను ప్రభువా అని నిర్ణయించుకున్నవారు మ్రోకరించి దేవుని ఎదుట అడుగుదాము. ఇదిగో దేవా, నీ సన్నిధిలో మ్రోకరించి ఉన్నాను ప్రభువా, నీ ప్రార్థన బలిపీఠము నేను తిరిగి కడుతున్నాను, నా హృదయంలో నా జీవితంలో నేను తిరిగి కడుతున్నాను ప్రభువా. నీ అగ్ని చేతను నింపు, నీ వరాల చేతను నింపు, నీ ఫలాల చేతను నింపు. పాడైపోయిన జీవితాన్ని నువ్వు తిరిగి కట్టు. మరి అనుకున్నొచ్చు ఇంతే నా జీవితము అని, మరి ఈరోజు దేవుడు మాట్లాడిన వాక్యము చేతను నింపబడినట్టయితే తిరిగి ఆయన సన్నిధిలో మ్రోకరించి దేవుని అడుగు, దేవా తిరిగి నా జీవితాన్ని కట్టు. పడిపోయాను ప్రభువా, ఇంకా మండను అనుకున్నాను ప్రభువా, కానీ తిరిగి మండించే దేవుడు అని నమ్ముతున్నాను. నా శక్తిని కాదు, నా బలమును కాదు, నా జ్ఞానమును కాదు, నా తెలివిని కాదు, నా సామర్థ్యంని కాదు ప్రభువా, కానీ కేవలం నీ శక్తిని నమ్ముతున్నాను. నా వల్ల కాదు ప్రభు అనుకున్న వాళ్ళు కూడా మ్రోకరించి దేవుని ఎదుట ఒప్పుకోండి. ఇక నా వల్ల కాదు ప్రభువా, ఇది కేవలం నీ శక్తి వల్ల సాధ్యము. నీ జీవితంలో ఓడిపోయావా, తిరిగి దేవుని దగ్గర మోకరించు. ఇక నాదేమీ లేదనుకున్నాను ప్రభువా, కానీ తిరిగి ఈరోజు నువ్వు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నేను వెళ్తున్నాను, నీ శక్తిని బట్టి నేను వెళ్తున్నాను, నువ్వు ఇచ్చిన మాటను బట్టి నేను వెళ్తున్నాను. మ్రోకరించి ఒకసారి అడుగుదాము, దేవా ఈ బలిపీఠాన్ని మండించు ప్రభువా, నీ శక్తి చేత మండించు ప్రభువా. ఏ విధంగా మ్రోకరించామో అదే విధంగా దేవుని అడుగుదాము. నీ ఎదుట మ్రోకరించాను ప్రభువా, నీ అభిషేకము నాకు కావాలి ప్రభువా. ఇక నేను లొంగిపోతున్నాను ప్రభువా, నీ శక్తికి, అభిషేకం, నీ యొక్క మాటకు నా జీవితాన్ని నీ ఎదుట సమర్పిస్తున్నాను ప్రభువా. నీ ఆత్మ అభిషేకం కావాలయా. మరి మ్రోకరించిన వారిని ప్రభువా నీ హస్తంతో నువ్వు తాకు ప్రభువా. ఈ రోజు నుంచి ఆ బలిపీఠం ఎల్లప్పుడూ మండుతూనే ఉండునుగాక. ఏ రోజు కూడా దేవా అక్కడ ప్రార్థన లేకుండా ఉండడానికే వీల్లేదు, నీ ఆత్మ లేకుండా ఉండడానికే వీల్లేదు, నీ శక్తి లేకుండా ఉండడానికే వీల్లేదు, అవిశ్వాసం అక్కడ ఉండడానికే వీల్లేదు, రోగం అక్కడ ఉండడానికే వీల్లేదు, ఓటమి అక్కడ ఉండడానికే వీల్లేదు ప్రభా. ఏ విధంగా అయితే దావీదు విజయము చూశాడో, ఏలియా విజయము చూశాడో, దానియేలు విజయము చూశాడో, నీ అపోస్తలులు విజయము చూశారు దేవా, పౌలు సీలలు విజయము చూశారు, ఆ విజయము బలిపీఠం కట్టిన ప్రతి ఒక్కరు చూడును గాక. దేవా నడిచి ఒక బైబిల్ వలె మారును గాక. ఎంతమంది అయితే తిరిగి బైబిల్ చదవలేదో ప్రభువా, వీళ్ళని బట్టి వాళ్ళు చదువును గాక, వీళ్ళని చూసి ఈ వాక్యము వాళ్ళు చూడును గాక. వీళ్ళని చూసినప్పుడు నీ అగ్ని కనబడును గాక. వీళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడ నీ వాక్కు కనిపించును గాక. నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన అందరం నోరు తెరిచి అడుగుదాం, దేవా నాకు ప్రార్థన శక్తి కావాలి ప్రభువా. ఎక్కడ ఓడిపోకుండా ప్రతి చోట గెలిచే ప్రార్థన శక్తి, విజయం పొందుకునే శక్తి. నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగా, ఆ శక్తితో అడగండి. ఆ రోజు ఏలియా ప్రార్థించినప్పుడు ఎలాగైతే నీ అగ్ని దిగిందో దేవా, అదే ఒక శక్తి నేను చూడాలి, నా జీవితంలో చూడాలి, నా ప్రార్థన జీవితంలో చూడాలి. నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించు నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. చివరిసారిగా శక్తి నాకు చివరిగా ఒక్కసారిగా సంగమంతా కలిసి పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా.
దేవా పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభువా. దేవా ఎంతమంది అయితే మోకరించి దేవా నీ బలిపీఠము ఈరోజు కట్టారో ప్రభువా, ఆ బలిపీఠమును అగ్ని చేత రగులును గాక. ప్రతి చోట అక్కడ నీ ప్రార్థన ఉండును గాక. ఎక్కడ కూడా ఓడిపోవడానికి వీల్లేదు ప్రభువా. ఎక్కడ విశ్వాసం ఉంటుందో, ఎక్కడ నీ బలిపీఠం అనే ప్రార్థన ఉన్న బలిపీఠం ఉంటుందో అక్కడ ఎల్లప్పుడూ విజయము చూసినట్టు దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడును గాక. ఈ సంఘము చూడును గాక. ఎక్కడ నిలబడితే అక్కడ ఆ ప్రేయర్ పవర్ కనిపించును గాక. నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు. పడిపోయిన ప్రతి ప్రాకారాన్ని తిరిగి కట్టు, పడిపోయిన ప్రతి జీవితాన్ని తిరిగి కట్టు, పడిపోయిన అనారోగ్యాన్ని తిరిగి కట్టు దేవా. గర్భ ఫలాలు పొందుకును గాక. వివాహాలు దేవా జరుగును గాక. ఈ యొక్క సంవత్సరము దేవా నీ యొక్క ఆశీర్వాదం 10 పొందుకును గాక. దేవా ఎక్కడ ఏది జరుగుతున్నది కాదు ప్రభువా, నీ వాక్కును పట్టుకొని బయలుదేరుతుండగా దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడ నిలబడ్డా వాళ్ళలో దేవా నీ అగ్ని కనిపించును గాక. వీళ్ళు నడిచే ఒక వాక్కుగా మారును గాక. ఎక్కడ నిలబడితే అక్కడ దేవా ఎవరైతే నీ బైబిల్ చదవలేదో వీళ్ళే వారికి బైబిల్గా కనిపించును గాక. నీ యొక్క వాక్కుగా కనిపించును గాక. వీళ్ళలో వాళ్ళు నీ యొక్క బైబిల్, నీ యొక్క పరిశుద్ధ వాక్యం చూడును గాక. గొప్ప కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణాథ. ప్రభు రక్తం సంపూర్ణ విజయం, పవాది క్రియల నాశనం తండ్రి మీ కార్యం నిరంతరం చేయం తరి. ఆమేన్. ఆమేన్.